ఈడి హల్దీ ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. టైం అయిపోతుందని తెలుగుదేశం బట్టలు వేసుకుని హల్దీకి వచ్చేస్తే ఇంకా ఎవడో రాలేదని ఈడు పనులు ఈడే చేసుకుంటుండో. ఈలోగా ఫోటోగ్రాఫర్ వచ్చి పెళ్లికి స్టిల్ ఇమ్మంటే ఈడు పాస్ ఫోటోకి ఫోజులు ఎత్తుండో. ఇంక ఇది వర్కౌట్ అయ్యేలా లేదని అందరికీ గ్రూప్ ఫోటోలు తీసి పెళ్లి కొడుకుని ఒకసారి ఎత్తుకోండి వీడియో షూట్ స్టార్ట్ చేస్తా అంటుండో. ఈడు ఏమైనా సినిమా మనిషా సిటికి మనిషా ఎత్తుకోవడానికి ఊరిపోయి ఉసురుగాయలా ఉన్నాడు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఫంక్షన్ ఈడిదో వీళ్ళ అమ్మాల్లో కూడా అర్థం కాలేదు. వీడినో మూల దోసి అమ్మ నాన్న డాన్స్ వేసుకుని దండలు మార్చుకుంటున్నారు. ఇక టైం అవుతుందని వీడికి పద్ధతిగా పసుపు నీళ్ళు వేసి డొక్కులు డోలుతో వీడు మొహం మీద నీళ్లు కొట్టేసి డాన్సులు మొదలెట్టేశారు. అందరూ ఉన్నారని సాంప్రదాయంగా ఇటు ఇంత అమాయకుల్లా అన్నట్టు డాన్స్ వేసాం. అమ్మాలు వన్స్ ఇంట్లోకి వెళ్ళిపోయాక వీళ్ళంత ఎదవలేరు అన్నట్టు డాన్స్ వేసాం. గజ్జలు లేకపోయినా నాట్యం చేస్తాం, త్రిశూలు లేకపోయినా తాను వాడేసాం, మాసు క్లాసు మిక్స్ చేస్తాం, ఒక్కొక్కరికి బుర్ర పాడు చేస్తాం. ఏది ఏమైనా హల్దీ మొత్తంలోని ఇప్పటికీ తలుచుకుని నవ్వుకునే సీన్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. ఒక తోటలో ఒక కొమ్మలు ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని. अरे नहीं अब्बा भाई लाइक करे, फॉलो करे, शेयर करे.